గౌరవనీయులైన పెద్దలకు మరి అందరికీ మరి జనాలకి అందరికీ నమస్కారములు. నా పేరు లింగపల్లి వెంకటేష్. మరి మా గ్రామం చెద్దబుత్తూరు విలేజ్, రూరల్ 1, కరీంనగర్ జిల్లా. మరి మాకు కలిగిన భూమి ఏదైతే ఉందో 16 గుంటల భూమి మరి చెద్దబుత్తూరులో ఉంది. మరి దాని విషయము నేను చాలా పోరాటాలు చేసినాను. 2021లో ధరణిలో రాకపోవడం బట్టి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. మాకు పట్టా పుస్తకం మొత్తం కూడా ఉంది. మరి అదేవిధంగా మరి భూమి శిస్తు కూడా కడుతున్నాము. ఇది 1968లో మా తండ్రి గారు కొన్నటువంటి భూమి. మరి అదేవిధంగా మరి దానికి మరి భూమి శిస్తు కట్టినాము. అదేవిధంగా దాన్ని మేము పట్టా పుస్తకం కొనసాగుతూ 2020 వరకు మేమే ఉన్నాము. ఆ తర్వాత 2021లో మరి ధరణి కారణంగా మరి వేరే వాళ్ళు ఎక్కినారు. అది మొత్తం ఏమైందా అని చెప్పేసి ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్కు అందరికీ కూడా మరి మేము అప్లికేషన్ పెట్టి జరగడం, అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అవన్నీ చూసి కూడా మేమేం చేయలేమన్నప్పుడు లోకాయుక్త జడ్జ్ బషీర్బాగ్ చౌరస్తాలో ఉంది సెంట్రల్ కోర్ట్, దాంట్లో పెట్టినప్పుడు అందులో అడిగినారు మరి పాస్బుక్ ఏదని చెప్పేసి మొత్తం చేయించినప్పుడు అందులో క్లియర్గా ఉంది. మరి ఆ పాస్బుక్లో మా తండ్రి గారి పేరు మీద మొత్తంగా క్లియర్గా ఉంది. తర్వాత భూమి కూడా 283/A ఈ భూమి విషయమే మేము పోరాటం చేసినాము. తర్వాత భూమి కూడా మేము కడుతున్నాము. మా మహానీయులు అన్ని చూసినట్టయితే అర్థమవుతాయి. అయితే ఇంటి విషయమే మేము లోకాయుక్తలో అడిగినప్పుడు మరి పట్టా పాస్ పుస్తకం ఉంది. మరి దీని విషయము ఎంఆర్ఓని పిలిచినారు. అడిగినప్పుడు మరి పట్టా పాస్ పుస్తకం ఇచ్చినప్పుడు మరి భూమి శిస్తు కట్టుకుంటున్నప్పుడు మరి వీరు కొన్న భూమి అన్నటువంటి పేపరు సాదా పైన ఉన్నప్పటికీ మరి వీళ్ళకు పట్టా పుస్తకం ఇచ్చినారు కాబట్టి ఎందుకు వీరికి మరి ముటేషన్ చేయలేదు, ఎందుకు పట్టా ఇవ్వలేదు అని చెప్పేసి ఎంఆర్ఓ అడిగినప్పుడు నేను చేయలేదు సార్ అని చెప్పినారు. మరి ఎందుకు చేయలేదు అని అంటే మరి మేము లేము కదా సార్ అన్నారు. ఆ తర్వాత ఆర్డర్స్ ఇవ్వడము 2022లో ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఆర్మకొండ భూమిలో కూడా మరి అవన్నీ కూడా అవకతవకలు జరిగినప్పుడు మరి వేరే వాళ్ళ పేరు మీద మా భార్య పేరు మీద ఉంది. అది 13 గుంటల పావు, ఆర్మకొండ విలేజ్, మరి సర్వే నెంబర్ 532/A 13 గుంటల పావు భూమి. అందులో మరి మా భార్య పేరు ఉంది. కానీ ఆ భూమి పైన మాత్రము ఆల్రెడీ వేరే అతను గంటల రఘునందన్ రెడ్డి అనే అతను ఎక్కించుకున్నాడు. మీకు భూమి లేదు, మ్యుటేషన్ చేసుకోవడానికి కూడా మరి అది జరిగినది. మరి దాని యొక్క ఏదైతే ఉందో మరి పట్టా పుస్తకము, తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉంది, చూడండి అందరూ. ఇది దీని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 2006లో చేసినటువంటి డాక్యుమెంట్. మరి ఆ భూమిని ఎక్కించుకున్నటువంటి అతని పేరు గంటల రఘునందన్ రెడ్డి. మరి అతని పాత పహానీలో చూసినట్లయితే ఇది పోపెచ్చి 2 ఎకరాల 20 గుంటల భూమి ఉంది. కొత్త పహానీకి వచ్చినట్లయితే గ్రీన్ కలర్ 1 ఎకరం 31 గుంటనే నిజ భూమి అన్నది పడింది. వాడు ముటేషన్ చేసుకోవడం కాదు, వాడు ముటేషన్ చేసుకోవడం అని కాదు, కానీ వానికి అసలు ఎక్కలేదు. వాడు దొంగగా ఎక్కినప్పటికీ మరి అది దాని విషయం కూడా లోకాయుక్తలో పెట్టి ఉంటున్నాను. మరి మేము ఆ యొక్క మా నంబర్ వచ్చి మరి 383/2021 B1 కోర్టు, లోకాయుక్త కోర్టు. మరి అందులో మేము జరిగించినప్పుడు ఈ నంబర్ ఈ విధంగా లోకాయుక్తను మేము పెట్టి పోరాటం చేసినప్పుడు ఎంఆర్ఓలను, ఆర్డీఓలను, కలెక్టర్లను అందరినీ పిలిచినప్పుడు
డిప్యూటీ ఎంఆర్ఓ కూడా వచ్చినారు. అతని పేరు సురేష్ గారు. ఆ సురేష్ సార్ వచ్చినప్పుడు మరి నేను చేస్తాను, మీ భూమి ఎక్కడ ఉందని అన్నప్పుడు ఇతను గడ్డల రఘునందన్ రెడ్డి ఎక్కించుకున్నాడని చెప్పినప్పుడు దీని విషయమై మరి ఆ యొక్క నివేదిక తెప్పించుకొని నేను చేస్తానని లోకాయుక్తం కూడా మాట ఇచ్చినాడు. మరి అదేవిధంగా చంద్రగుప్తుడి విషయంలో మరి తను దొంగగా చేసినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో 2018లో మరి సంతకాలు లేని మరి అంగోట్లు లేనటువంటి విధంగా ప్రైవేట్ పంచనామా చేసుకున్నాడు. ఆ 283 భూమి ఏదైతే ఉందో అది మొత్తం కూడా తన పేరు మీద చేసుకున్నాడు. మరి అది బేతి మల్లారెడ్డి తండ్రి పేరు నారాయణ రెడ్డి అయితే బేతి తిరుపతి రెడ్డి తండ్రి పేరు ఉన్నటువంటి ఆ భూమిని కూడా ఇతనే చేసుకున్నాడు. మరి ఈ విషయంపై లోకాయుక్తులు చెప్పినప్పుడు అతన్ని కొట్టివేయడం జరిగింది. ఇది రాంగు కాబట్టి ఇతనికి ఇవ్వాలని చెప్తున్నాను. ఆ డాక్యుమెంట్ కూడా చూపెడతాను. ఇది చెప్పదు, ఇది ప్రైవేట్ పంచనామా ఏంటున్నది. ఇది ప్రైవేట్ పంచనామా చెల్లదు. ఏదైతే ఉందో గవర్నమెంట్ పంచనామా చేసుకోవాలి. అయితే మేము 1968లో కొన్న భూమికి మరి ఇతను బేతి మల్లారెడ్డి అనే అతను మరి 2020లో మరి దాని ప్రకారంగా ఇచ్చినాడు. మరి అదేవిధంగా మరి అతను ఈ యొక్క పంచనామా లెటర్ 18లో అయినప్పటికీ 19లో కూడా పహానీలో మాదే పేరు వచ్చింది. అయితే మరి ఇంటి విషయమే మేము లోకాయుక్తులు చెప్పినప్పుడు ఇది చెల్లదని చెప్పి మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 2022లో ఆర్డర్ ఇచ్చినారు. ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఏది కూడా జరగలేదు. 1 year నుంచి ఎంఆర్ఓలు జాప్యం చేస్తున్నారు. కలెక్టర్ల దగ్గరికి వెళ్తున్నామో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఎంఆర్ఓ వెళ్తున్నామో మేము ఇప్పుడు చేస్తాము, ఇంకా ఆర్డర్ రాలేదన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చినారు. 3 రోజులు చేయాలని ఆర్డర్ ఇచ్చినారు. రేవంత్ రెడ్డి గారు 3 రోజుల్లో చేయాలి. మరి ఎంఆర్ఓలు కలెక్టర్లు మరి ఆర్డీఓలు అందరూ చేయాలి, ప్రజల సమస్యలు తీర్చాలని అని చెప్పినప్పుడు ఇప్పటికీ అదే సమస్య కొనసాగుతుంది. 2-3 నెలల నుంచి ఆర్డర్స్ వచ్చినా కానీ ఎలాంటివి కూడా మార్పులు జరగడం లేదు. ఏమంటున్నారు అంటే మీరు మ్యుటేషన్ చేసుకోలేదని చెప్తున్నారు. దాని విషయం అయితే మరి కోర్టు ప్రకారంగా దేని ప్రకారంగా చూసినప్పటికీ మరి కొన్న భూమికి కంపల్సరీ పట్టా బుక్ ఇచ్చినప్పుడు అది ఎంఆర్ఓల మరి ఆధీనంలో ఉంటుంది. మరి వాళ్ళు ఎంఆర్ఓలు పట్టా పుస్తకం ఇచ్చినప్పుడు పైన ఏదైతే ఉందో మరి కలెక్టర్కు రాసి మ్యుటేషన్ లెటర్ రాసి వెంటనే మరి జారీ చేయవలసి ఉంటుంది. కానీ అది చేయకుండా మరి వాళ్ళు అట్లాగే ఆపేసి పట్టా బుక్లు ఇస్తున్నారు. విఆర్ఓలు వాళ్ళు వీళ్ళు తప్పు చేశారంటారు, కానీ విఆర్ఓలు కాదు. వాళ్ళ దగ్గర రికార్డు ఉండదు, రికార్డు రాయడానికి అధికారం ఉండదు. తాళం చేతులన్నీ వీళ్ళ దగ్గరే ఉంటాయి, రూమ్ తాళం చేతులన్నీ కూడా వీళ్ళ దగ్గరే ఉంటాయి. మరి కంప్యూటర్ తాళం చేతులు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంఆర్ఓలు చేసిన తప్పిదం ఇది. మరి ఎంఆర్ఓలు మరి దాన్ని సరిదిద్దడానికి ఎంతో ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. అయితే మరి ఇదంతా కూడా మరి మ్యుటేషన్ అనే విషయం ఆలోచన చేస్తే ఏదైతే ప్రజల కోసం ఇచ్చినటువంటి 1970లో 69లో ఇచ్చినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో గరీబులకు ఇచ్చిన భూములు అవి పట్టా చేసుకోవాలంటే ఒక 1 year పాటు దాన్ని భూమి దున్నుతున్నట్టు గ్రామ పంచాయతీలో రికార్డు ఉంటుంది. ఆ రికార్డు తర్వాత దాన్ని కొనసాగించి మరి దాన్ని పట్టాగా కొనసాగిస్తారు. అది అప్పుడు వాళ్ళకి పట్టా పాస్ పుస్తకం రావడం, మ్యుటేషన్ జరగడం జరుగుతుంది. ఇదే సూత్రాన్ని వీళ్ళు బేస్ చేసుకొని మీరు మ్యుటేషన్ కాలేదని చెప్పడము, అబద్ధం చెప్పడము, దాన్ని ఒక లొసుగుగా తీసుకోవడం, మేమేం చేయలేమని చేతులు ఎత్తడం, ఇది మొత్తం కూడా ఇది కుంభకోణం అంటున్నది. ఏ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ అపాయింట్మెంట్ ఇస్తారు, ఒక్క 2 నిమిషాలు కూడా మాట్లాడరు, ఖాళీ సంతకాలు పెట్టేసి పుస్తకాలు ఇస్తారు. అది మొత్తం పోయి ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ నుండి ఆర్డీఓ తర్వాత ఎంఆర్ఓ తర్వాత మరి ఆర్ఐకి వస్తుంది. ఆర్ఐ ఉంటుందంటే మరి మీరు మాట్లాడుకుంటే మాకేం సంబంధం లేదని చెప్తుంది. అయితే మ్యుటేషన్ విషయం అయితే భయంకరంగా నడుస్తుంది. మ్యుటేషన్ అన్నది ఏదైతే ఎంఆర్ఓలు ఉన్నారో ఎంఆర్ఓలు 100% తప్పుతాం. కాబట్టి వాళ్ళను శిక్షించండి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి మెజిస్ట్రేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మరి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయపతి అనేటువంటి అధికారం ఉంది. కాబట్టి అధికారాన్ని తొలగిస్తే వాళ్ళు క్లర్క్లు అవుతారు. కాబట్టి దాన్ని సరిచేసి మనకు ఇవ్వగలుగుతారు. వాళ్ళు సరి చేయండి అని అంటే మాత్రం ఎంత మాత్రం సరి చేయటం లేదు. ధరణిలో ఉన్నప్పుడు కూడా మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సరి చేయాలన్నటువంటి విషయము ధరణిలోనూ కూడా ఉంది. 13 మోడల్స్ ఉన్నాయి.
ఆ 13 మోడల్స్లో కూడా ఏది కూడా చేయలేదు. తర్వాత మరి అదేవిధంగా ట్రిబ్యునల్ వచ్చింది 2021లో. 2021లో ట్రిబ్యునల్ వచ్చినా మరి కలెక్టరు తర్వాత సంబంధించినటువంటి అధికారులు అందరూ చేయాలన్నటువంటి విషయం అందులో ఉంది. ఆ ఆ పేపర్స్ కూడా మీకు చూపెడతాను, చూడండి. ఇది ధరణి చట్టం అయి ఉంటున్నది 2020లో. మరి దీంట్లో 13 మోడల్స్లో మరి శిక్షించాల్సిన విషయము మరి ఎంఆర్ఓ తప్పిదం చేస్తే వాళ్ళని శిక్షించాలనేటువంటి గత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ధరణి చట్టం. మరి ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, అందరు తీసుకోవచ్చు. మరి దీంట్లో కూడా సవరించాలన్నప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఏ అధికారి కూడా పట్టించుకోలేదు, ఏ కలెక్టర్ కూడా బాధ్యత లేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు. అది తర్వాత దీన్ని సవరించాలని 2021లో ట్రిబ్యునల్ చట్టం వచ్చింది. ఈ ట్రిబ్యునల్ చట్టంలో మొత్తం కూడా మరి సవరించాలి. ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో అవన్నీ సవరించాలంటే నాకు అధికారం లేదని ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు చెందుకు తెలుసుకున్నారు, కానీ ఒక్కరికి కూడా ఏ విషయంలో చేయలేదు. ఇప్పటికీ ఇదే కొనసాగుతుంది. మరి కూడా మరి ముటేషన్ అనే ప్రాబ్లం అవుతుంది. మరి ఎవరైతే చేస్తారో మరి పట్టా పుస్తకం ఇచ్చినప్పుడు ఎంఆర్ఓలు ఎందుకు చేయలేదు? తప్పిదమంతా ఎంఆర్ఓలేదు కాబట్టి ఎంఆర్ఓలను శిక్షించండి. మరి వాళ్ళని పోస్టులను రద్దు చేయండి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి మెజిస్ట్రేట్ పోస్టులను రద్దు చేయండి. మరి ఇప్పుడు నా విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. లోకాయుక్త నుంచి ఆర్డర్స్ ఇచ్చినా కానీ ఫాలో కావట్లేదు. ఈ ఎంఆర్ఓ కరీంనగర్ రూరల్ ఎంఆర్ఓ ఎవరైతే పొన్నగంటి నవీన్ గారు ఉన్నారేమో, వారు ఏమంటారంటే ఇది ఇప్పుడు నేను ఏం చేయలేను, ఇప్పుడు లక్షలు ఇక్కడ ఉన్నాయి పెండింగ్ లో, అవన్నీ చేసేటప్పుడు నీది వచ్చేట ఒక సంవత్సరం అవుతుందో 2 ఏళ్ళు అవుతుందో అని చెప్పి నవీన్ గారు అంటున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో CCL నుంచి ఆర్డర్స్ ఇచ్చారు, 3 రోజుల్లో చేయాలి. మరి ఇది ఎంతవరకు న్యాయం జరుగుతుందో మరి మీరే చెప్పాలి ప్రజలారా. మరి దీని విషయమే ఆలోచన చేయండి. మరి అదేవిధంగా జక్కన్ నరేందర్, మరి చొప్పదండి మండలంలో ఉన్నటువంటి జక్కన్ నరేందర్ ఏమంటున్నారంటే ఇప్పటి వరకు ఏ ఆర్డర్ కూడా రాలేదు. మరి 33 మోడల్ ఏదైతుందో అందులో అది చూపెడతాను, చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. మరి అదేవిధంగా ఇందులో నెట్లో కూడా ఉంటుంది. మరి 33 మోడల్లో 35 వరకు మోడల్స్ ఉన్నాయి సవరించేటివి. ఇవన్నీ కూడా ఏం లేదు, ఇంతవరకు ఆర్డర్ రాలేదు. ఒకరి పేరు నుంచి ఒకరి పేరు నుంచి రావాలన్నట్టు అసలు జరగదు. ఇది జరిగే పని కాదు. ఇది నీకు ఆర్డర్స్ రాలేదు, ఆర్డర్స్ ఇచ్చారు కానీ నేనేం చేయలేను అన్నట్టు చేతులు ఎత్తుతున్నారు. ఏ కోర్టు ఆర్డర్ కూడా వీళ్ళు పాటించడం లేదు. కలెక్టర్ కూడా బాధ్యత తీసుకోవట్లేదు. కలెక్టర్ అసలు అపాయింట్మెంట్ ఇవ్వరు. వాళ్ళు వెళ్ళారని ఉంటే కథ వాళ్ళ పనులు వాళ్ళు తీసుకొని వాళ్ళు ముచ్చట్లు పెట్టేసి టైం రాగానే 2 గంటలకు వెళ్ళిపోతారు. మళ్ళీ 5 గంటలకు 6 గంటలకు వస్తాడు. వచ్చిన తర్వాత కలిసే ప్రసక్తే లేదు. అక్కడ అసిస్టెంట్ గారు ఉంటారు, నా ఖైదాలు ఇచ్చేసి నేను సంతకాలు పెట్టేస్తాను అంటారు. కానీ సంతకాలు పెట్టి ఫార్వర్డ్ చేస్తారు. ఆ ఫార్వర్డ్ చేస్తే ఈ ఆర్ఐలు ఎంఆర్ఓలు అంతా చెత్త కుప్పలో పడేస్తారు. ఎవరికి కూడా న్యాయం జరగటం లేదు. ఈ కరీంనగర్ జిల్లాలో మొత్తం లక్షల కోట్ల మంది రోజు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఇదంతా తిరుగుతున్నారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు కానీ మరి సంబంధిత అధికారులు కానీ మరి మంత్రులు కానీ మరి వీళ్ళందరూ కూడా దీనిపైన చర్య తీసుకొని మరి బాధ్యత అంతా కూడా ముటేషన్ అనేది ఏదైతే ఉందో దరిద్రం, ఆ ముటేషన్ చేయకపోవడం ఎంఆర్ఓలది వాళ్ళ దగ్గరనే తమ చేతులు ఉన్నాయి, వాళ్ళ దగ్గరనే అన్ని విధాల అధికారాలు ఉన్నాయి. కాబట్టి వారిని రద్దు చేయండి, లేకపోతే వాళ్ళ ఎంఆర్ఓలను ఊడబీకండి, లేకపోతే వారిని సస్పెండ్ చేయండి చేయకపోతే అని చెప్పండి. అది అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. ఈ విషయమై నేను పోలీస్ ఆఫీసర్ అయినటువంటి మహంతి గారి దగ్గరికి వెళ్ళి మరి కంప్లైంట్ చేసినప్పుడు పరిశీలన చేసి రూరల్ సిఐకి రాశారు, సిఐ గారేమో SIకి రాశారు. అతను ఏమంటాడంటే, అతని పేరు శ్రీధర్ బాబు గారు, ఆయన ఏమంటారంటే ఇది ముటేషన్ నువ్వు చేసుకోలేదు కాబట్టి ఆయన చేసుకున్నాడు, ఇది న్యాయమే అని అన్నాడు. అయితే అలాంటి రూల్ ఏమైనా ఉందా సార్ అంటే అది నాకు తెలియదు, మీరు కోర్టులో తెలుసుకోండి, నాకేం సంబంధం లేదు, నేనేమైనా దొంగతనంగా చేస్తే నేను చేస్తాను అని అంటుంది. మరి ఇది దొంగతనంగానే చేస్తాను, నేను 50 ఏళ్ళ నుంచి దున్నుకుంటున్నాను. 68లో ఉన్న భూమికి 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బేతిమల్లారెడ్డి అతని కొడుకు వచ్చేసి మరి ఇది దున్నుకుంటున్నాడు, మరి అతను డైరెక్ట్గా పట్టా చేసుకున్నాడు అని అంటే ఇదంతా నాకు తెలియదు, మీరు మాట్లాడుకుంటే నాకేం ఎలాంటి సంబంధం లేదు అని అంటున్నాడు. నువ్వు రాసిన ఖైదం ఏదైతే ఉందో నాకు ఇవ్వండి, నేను లోకాయుక్తలో చూపెట్టుకుంటానంటే నీకు ఎలాంటి ఆర్డర్స్ రాసివ్వను, ఎలాంటి ఖైదం ఇవ్వను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, కోర్టుకు కోర్టుతో సంబంధం నాకేం సంబంధం లేదు అని అంటున్నారు. మరి దొంగ అయినటువంటి మల్లారెడ్డి మరి ఒక సంతకం లేదు, అంగోటు లేదు, ఏది లేదు, వాడు భూమికి
మరి డైరెక్ట్గా వచ్చేసి మరి రాపించుకోవడము ఇది ఎంతవరకు న్యాయం అని చెప్తున్నాను. ఈ ఎంఆర్ఓలు చేసినటువంటి దొంగతనానికి అందరు జనాలందరూ బలైపోయినారు. మరి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేల 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 కోట్ల భూమిలో ఉన్నటువంటి భూములు తెలంగాణలో మొత్తం అందరు నష్టపోయినారు. కాబట్టి అందరు కూడా ఈ మనం గమనించండి, చూడండి, ఆలోచన చేయండి. మినిస్టర్లు కానీ ఎవరు కానీ పట్టించుకొని నా సమస్యను పరిష్కారం చేయండి, నాకు పట్టా ఇప్పించండి. మరి అదేవిధంగా ముద్దేశం కాకుండా ఉన్నటువంటి భూములు కోకలుగా ఉన్నాయి కరీంనగర్ జిల్లాలో. మరి అందరికీ కూడా న్యాయం చేయండి. నేను మా తమ్ముడు లాయర్ అంటున్నాడు, నాకు కొంత గొప్ప మరి పుస్తకాలు చదివడం బట్టి మరి ఈ యొక్క డాక్యుమెంట్లు ఇవన్నీ నెట్లో దొరకడం బట్టి చూసి మరి నా పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఇది అంతా గమనించి మరి ప్రజలు న్యాయం చేయాలి. మరి అదేవిధంగా ప్రభుత్వాలు న్యాయం చేయాలి. అదేవిధంగా సంఘాలు కూడా ఈ విషయంలో పోరాటాలు చేయాలి. అదేవిధంగా ఈ విషయాన్ని పట్టించుకొని అందరూ కూడా మరి సంతోషంగా ఉండడానికి, మరి భూములను సరిదిద్దడానికి ఎంఆర్ఓల పైన తమ చర్యలు తీసుకొని న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.